2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ అన్ని వర్గాలకు అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారంటీలను పూర్తి చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ఉందని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు. ఈ బడ్జెట్ ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకుల మతి భ్రమించి ఇది కాంగ్రెస్ ఏకపక్ష బడ్జెట్ అని మాట్లాడుతున్నారు అంటున్న ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ తో మా 1TV బ్యూరో చీఫ్ ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంప్లీట్గా కూడా ఈ రోజు కేటాయించిన బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా దీన్ని ఆరోపిస్తూ ఉంది. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ బడ్జెట్ని కంప్లీట్గా కూడా ఖండిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నాం. దీంతో మనతో మాట్లాడేందుకు రామచంద్ర నాయక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ రోజు కేటాయించిన ఈ బడ్జెట్కి సంబంధించి కంప్లీట్గా బీఆర్ఎస్ ఆరోపించింది. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ మాట్లాడిన విషయం మనందరూ చూసాం. ఈరోజు కంప్లీట్గా ఏకపక్షంగా వ్యవహరించింది ఈ బడ్జెట్ అంతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు వాస్తవాలకు దగ్గరగా ప్రతి సామాజిక వర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మరి బడ్జెట్ కేటాయింపు చేస్తే అది జీర్ణించుకోలేక కేటీఆర్ హరీష్ రావు గారు రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు కేటాయించింది ఏంటి, వారు దారి మళ్లించింది ఎంత, వాళ్ళు అమలు చేసింది ఎంత, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిర్రో మాట్లాడడానికి వారికి నోరు చెల్లక మరి సంపాదించిన సొమ్మును మరి మదమెక్కి కొవ్వు పట్టి మాట్లాడుతూ ఉన్నారు తప్ప మరొకటి కాదు అని తెలియజేస్తున్నారు. రైతులకు సంబంధించినటువంటి హామీలలో కూడా ఈరోజు 70% రుణమాఫీ అయింది అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏకపక్షంగా వివరించారు. ఈరోజు రైతులకు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. మహిళలకు సంబంధించి మహిళా శక్తికి సంబంధించినటువంటి అమలు అంటూ ఉన్నారు. అవి ఎక్కడ అమలు చేశారు? ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి పాలనలో వాస్తవంగా 2018 నుండి 2023 డిసెంబర్ వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పిన దాంట్లో వాస్తవంగా 70% రుణమాఫీ అయ్యింది. అంతకుముందు తీసుకున్నవారు తర్వాత తీసుకున్న వారికి ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు. అది టీఆర్ఎస్ పార్టీ వారికి ఫస్ట్ గమనించాలి. అదేవిధంగా రైతాంగానికి ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర బడ్జెట్ ఈరోజు దివాలా పొజిషన్లో ఉన్న రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినా కానీ మేము ఇచ్చిన మాట కట్టుబడి రైతు రుణమాఫీ చేసినామనేది వాస్తవం. దేశ చరిత్రలోనే సంవత్సర కాలంలో మేము చేసింది 22,000 కోట్లు 25 లక్షల మందికి అని చెప్తున్నాం. వారు గత 10 సంవత్సరాల్లో కేవలం 17,000 కోట్లే కేవలం వడ్డీలో కూడా సరిపోకుండా వాళ్ళు చెల్లించారు. మరి వారు రైతు రుణమాఫీ నిజంగా సరైన పద్ధతిలో చెల్లించి ఉంటే ఇన్ని రుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ రుణాలు రైతులు ఇంతమంది ఆత్మహత్యలు జరిగేటివా అని ఒక్కసారి నేను వారిని ప్రశ్నించదలుచుకున్నా. దొంగలే దొంగ దొంగ అని అరిచినట్టు టీఆర్ఎస్ నాయకులు అరుస్తూ ఉన్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కేటాయించిన బడ్జెట్లో కేంద్ర సహకారం ఏమైనా కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవాదాయ శాఖకు సంబంధించి కంప్లీట్గా కూడా కాంగ్రెస్ అన్యాయం చేసింది. ధూపదీప నైవేద్యాల కింద కేవలం 190 కోట్లు కేటాయించడం ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతాం. ఆర్థిక వ్యవస్థ ఈరోజు వాస్తవంగా లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పారు కాబట్టి ఉన్న దాంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గించి మరి అవినీతిని తగ్గించి ఉన్న బడ్జెట్లో ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు సాగుతూ ఉంది. అన్నీ ఒక్కసారే జరగవు. కొన్ని ముందు సంక్షేమం అభివృద్ధి ముఖ్య భూమిక ముందు ప్రణాళికగా ముందు సాగుతుంది. తర్వాత మిగతా అన్ని అడిషనల్గా కూడా విద్యార్థులకు అదేవిధంగా ధూపదీప నైవేద్యం కావచ్చు, మిగతా కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో తప్పకుండా అది ముందు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామన్నటువంటి ఊసును కూడా ఈరోజు అసెంబ్లీలో లేవనెత్తలేరు. ఈరోజు ఆటో డ్రైవర్లకు లక్షలాది మంది ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ అన్యాయం చేస్తూ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 3 రోజుల క్రితం ప్రకటించబడ్డ రాజీవ్ యువ వికాసం అనే పథకంలో ఆటో డ్రైవర్లు అదేవిధంగా మీడియా సోదరులు అన్ని రంగాల్లో విద్యావంతులు ఆ రాజీవ్ యువ మరి వికాసాన్ని వాడుకునే విధంగా పథకాన్ని చేపట్టినాం. అందులో తప్పకుండా వారందరికీ న్యాయం చేసే విధంగా ప్రణాళిక ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రైట్. మొత్తానికి 2024-25కు సంబంధించినటువంటి ఆర్థిక బడ్జెట్ నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బడ్జెట్కి సంబంధించిన కేటాయింపుల్లో ప్రధానంగా కంప్లీట్గా కూడా అన్ని వర్గాలకు అందుబాటులో బడ్జెట్ ఉంది అంటూ కూడా రామచంద్ర నాయక్ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. జర్నలిస్ట్ బంటితో ప్రణయ్, 1TV హైదరాబాద్.